మనం గత కొన్ని రోజులుగా ఏం నేర్చుకుంటున్నాము అంటే పర్సన్స్, టైప్స్ ఆఫ్ పర్సన్స్. దాంట్లో సింగులర్ ఏంటి, ప్లూరల్ ఏంటి, ఒక సెంటెన్స్లో ఒక సెంటెన్స్ తీసుకుంటే సబ్జెక్ట్ నుంచి అది ఆబ్జెక్ట్గా మారుతున్నప్పుడు పర్సన్స్ ఎలా చేంజ్ అవుతాయి అనేది మనం తెలుసుకున్నాం. ఇంకా వీటి గురించి తెలియకపోతే ప్రీవియస్ వీడియోస్ చూసి ఈ వీడియో వద్దకు రండి. అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకునేది ఏమిటి అంటే పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అండ్ పొసెసివ్ ప్రొనౌన్స్. యాడ్జెక్టివ్ అంటే ఏంటి అంటే ఒక నౌన్ కానీ ఒక ప్రొనౌన్ కానీ. నౌన్ అంటే పేరు, ప్రొనౌన్ అంటే పేరుకు బదులుగా వాడేటటువంటిది. దాన్నే తెలుగులో సర్వనామం అంటారు. అయితే ఈ నౌన్ను కానీ ప్రొనౌన్ని కానీ డిస్క్రైబ్ చేసేది, వాటిని ఎక్కువ చేసి చెప్పటానికి ఉపయోగించే పదాలను మనం యాడ్జెక్టివ్ అంటాం. అయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తర్వాత సపరేట్గా డిస్కస్ చేద్దాం. అయితే ప్రస్తుత కంటెంట్ ఏంటిదంటే ఇక్కడ పర్సన్స్ చూస్తున్నాం. ఫస్ట్ పర్సన్ కానీ, సెకండ్ పర్సన్ కానీ, థర్డ్ పర్సన్ కానీ చూస్తే ఇప్పుడు వరకు తెలుసుకున్న లేకపోతే చెప్పినటువంటి క్లాసెస్ చూస్తే అవి వేరుగా కనపడతాయి. కానీ ఇక్కడ చూస్తే దానికి సిమిలర్గా ఉన్నటువంటివి కూడా కనపడతాయి. ఇవి కూడా పర్సన్సే అయినప్పటికీ అక్కడ చూసేటువంటి పర్సన్స్, ఇక్కడ చూసేటువంటి పర్సన్స్లో తేడా ఏంటిది అంటే ఇక్కడ నేను స్పష్టంగా చెప్తున్నాను. పొసెసివ్ అంటే ఏంటి? కలిగి ఉండటం. మనం తెలుగులో ఏమంటాం? ఐ అంటే నేను అంటాం. నేను ఈ బుక్కు కొనుక్కున్నాను అనే మాట ఇంకొక విధంగా, నువ్వు కొన్న బుక్కు ఎవరిది అంటే ఏం చెప్తావు? నాది అంటావు, లేకపోతే నా బుక్కు అంటావు. అయితే నేను అనేది ఫస్ట్ పర్సన్ సింగులరే అయినా మరి నాది అన్నది కూడా ఫస్ట్ పర్సన్ సింగులరే. మరి సెంటెన్స్ గమనిస్తే నా బుక్కు అని కూడా అంటాం. నా అనేది కూడా ఫస్ట్ పర్సన్ సింగులరే. అయితే ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది, ఎక్కడ వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ బాగా గమనిస్తే పొసెసివ్ యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్ అంటే ఏం చెప్పాను? ఒక నౌన్ కానీ లేకపోతే ప్రొనౌన్ కానీ గురించి చెప్పేది, దాన్ని డిస్క్రైబ్ చేసేది, దాన్నే యాడ్జెక్టివ్ అంటాం. ఇక్కడ పొసెసివ్ యాడ్జెక్టివ్ అంటే ఏంటి? నాది, నేను అనేది నాదిగాను నా అనే పదంతో మాట్లాడితే మరి ఆ ఫస్ట్ పర్సన్ సింగులర్ డిఫరెంట్గా మనకు కనపడుతుంది. అయితే పొసెసివ్ కలిగి ఉన్నది అని చెప్పేటప్పుడు తెలుగులో ఏ విధంగా అయితే మారుతాయో ఇంగ్లీష్లో కూడా మారుతుంది. ఇప్పుడు చూసుకున్నాం అనుకోండి, ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ. దీన్ని పొసెసివ్గా మాట్లాడితే ఇంగ్లీష్లో మై అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ చూస్తున్నారు, మై షర్ట్ ఈస్ గ్రీన్ అని ఉంది. మై షర్ట్ ఈస్ గ్రీన్ అన్నప్పుడు నా చొక్కా ఏ కలర్లో ఉంది? పచ్చ కలర్లో ఉంది. నా అని ఇక్కడ మనం మాట్లాడుతున్నాం, అది ఇంగ్లీష్లో మై అవుతుంది. మై షర్ట్ ఈస్ గ్రీన్, నా షర్టు, నా యొక్క చొక్కా పచ్చగా ఉంది అని. దీన్నే పొసెసివ్ యాడ్జెక్టివ్ అంటారు. యాడ్జెక్టివ్ అని ఎందుకు చేర్చాం? షర్ట్ ఈస్ గ్రీన్ అంటాం. షర్ట్ ఈస్ గ్రీన్ అంటే చొక్కా పచ్చగా ఉంది. ఎవరి చొక్కా? ఎవరి చొక్కా అంటే నా చొక్కా పచ్చగా ఉంది. ఇక్కడ ఏమవుతుంది? చొక్కా అనేది డిస్క్రైబ్ అవుతుంది. ఎవరిది? ఒక వ్యక్తిది అన్నట్టుగా. అంటే ఎవరిది అంటే కలిగి ఉండటం అనేది పొసెసివ్ కదా ఇంగ్లీష్లో. అందుకని దీనిని పొసెసివ్ యాడ్జెక్టివ్గా ఇచ్చేశారు. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ సింగులర్లో చూస్తే మై షర్ట్ ఈస్ గ్రీన్. మై అనేది పొసెసివ్ యాడ్జెక్టివ్, నథింగ్ బట్ ఫస్ట్ పర్సన్ సింగులర్, పొసెసివ్ యాడ్జెక్టివ్ ఈజ్ మై. ఆ విధంగా పొసెసివ్ యాడ్జెక్టివ్ సెకండ్ పర్సన్ సింగులర్, యూకి యువర్ వస్తుంది. ఈ విధంగా మరి థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చేసరికి హీకి హిజ్ వస్తుంది.
షీకి హర్ వస్తుంది, ఇట్కి ఇట్స్ వస్తుంది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే, బాగా గమనించాల్సింది ఏమిటి అంటే, ఇవన్నీ పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అని గమనించాలి. మరి ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఏంటిది? జనరల్గా వి. అది పొసెసివ్ యాడ్జెక్టివ్ అయ్యేసరికి ఏమవుతుంది? అవర్ అయితే. అవర్ అంటే ఏంటి తెలుగులో? అవర్ బాడ్ ఈజ్ నాయిసీ అంటే ఇక్కడ పక్షి అనేది మా పశువులు గొడవ చేస్తున్నాయి, మా అనేది. రెండవది ఇంకొకటి ఏంటంటే, చెప్పుకున్నాం సెకండ్ పర్సన్ ప్లూరల్ యు, అది పొసెసివ్ యాడ్జెక్టివ్ అయితే ఏమవుతుంది? యువర్ అవుతుంది. అదేవిధంగా థర్డ్ పర్సన్ సింగులర్ ఏంటి? ఈ, షీ, ఇట్. థర్డ్ పర్సన్ ప్లూరల్ ఏంటి? దే అనేది ఇక్కడ పొసెసివ్ యాడ్జెక్టివ్గా చూస్తే ఏమవుతుంది? దేర్ వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే పొసెసివ్ యాడ్జెక్టివ్. అయితే పొసెసివ్ ప్రొనౌన్స్ ఏంటి? ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ద బుక్ ఈజ్ మై బుక్, నాట్ యువర్ బుక్ అని ఇక్కడ రాయబడింది. ఇక్కడ దిస్ బుక్ ఈజ్ మై బుక్, నాట్ యువర్ బుక్ అని రాయబడింది. పక్కన ఏముంది? సౌండ్స్ రిపిటేటివ్ అంటే ఏంటి? మై బుక్ తర్వాత యువర్ బుక్. ఇక్కడ మై బుక్ యువర్ బుక్లో ఏ వర్డ్ రిపీట్ అవుతుంది? బుక్ అనేది వర్డ్ రిపీట్ అవుతుంది. ఇది రిపీట్ కాకుండా ఉండటానికి మనం సెకండ్ సెంటెన్స్ని ఎలా రాస్తున్నామంటే, దిస్ బుక్ ఈజ్ మైన్, నాట్ యువర్స్ అని రాస్తున్నాం. అంటే దీనివల్ల ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ దగ్గరకు వచ్చేసరికి మనం రిపిటేషన్ని మానటానికి ఉపయోగపడతాయి. అదే తెలుగులో ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. మై షర్ట్ ఈస్ గ్రీన్ అన్నప్పుడు నా చొక్కా పచ్చగా ఉంది. అయితే అదే దాన్ని ద షర్ట్ ఈస్ మైన్. మరి ద షర్ట్ ఈస్ మైన్ అంటే చొక్కా నాది అనేది ఇక్కడ గమనించాలి. మామూలుగా అయితే మై షర్ట్ ఈస్ గ్రీన్ అనే దగ్గర మై అనేది నాగా పలుకుతుంది. ద షర్ట్ ఈస్ మైన్ అన్నక్కడ మైన్ అనేది నాదిగా పలుకుతుంది. అదేవిధంగా యువర్ అనేది ఇక్కడ ఎలా పలుకుతుంది? యువర్ అంటే నీ. యువర్ బుక్ ఈజ్ న్యూ, నీ బుక్ కొత్తగా ఉంది, నీ అని పలుకుతుంది. ఇక్కడ ఏంటి? ద బుక్ ఈజ్ యువర్స్, ఈ బుక్ నీది అంటే నీ వేరు, నీది వేరు. ఇక్కడ యువర్ బుక్, యువర్ అంటే నీ, యువర్స్ అంటే నీది. హిస్ అంటే హిస్ పిల్లో ఈజ్ సాఫ్ట్, అతని దిండు చాలా మెత్తగా ఉంది అతని. ఇక్కడ ద పిల్లో హిస్ అంటే ఆ పిల్లో అనేది అతనిది. ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏమిటంటే, హిస్ అంటే ద పిల్లో ఈజ్ సాఫ్ట్, అతని దిండు మెత్తగా ఉంది, అతని అని వచ్చింది. అదే పదం ఇక్కడ ఉపయోగిస్తే అతనిది అవుతుంది. అంటే మనం ఇక్కడ సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ వర్డ్కి వచ్చేసరికి హిస్ అనేది పొసెసివ్ యాడ్జెక్టివ్ అయినా అదే, పొసెసివ్ ప్రొనౌన్ అయినా అదే. కానీ సందర్భం వచ్చేసరికి మన తెలుగులోకి వచ్చేసరికి సందర్భంలో అదే వర్డ్ ఉపయోగించిన దాని యొక్క ఏం మాట్లాడుతున్నాము అనేది మార్పు అనేది మనం గమనించుకోవాలి. ఇప్పుడు ఈస్ పిల్లో ఈజ్ సాఫ్ట్, అతని యొక్క దిండు మెత్తగా ఉంది. ద పిల్లో ఈజ్ హిస్, ఆ దిండు అతనిది. ఇక్కడ గమనించారు కదా, ఇక్కడ ఈజ్ ఉపయోగిస్తున్నాం పొసెసివ్ యాడ్జెక్టివ్లో. పొసెసివ్ ప్రొనౌన్లో కూడా ఈజే ఉపయోగిస్తున్నాం. పొసెసివ్ యాడ్జెక్టివ్లో ఉపయోగిస్తున్న ఈజ్కి అతని అని అర్థం వస్తుంది. పొసెసివ్ ప్రొనౌన్లో ఉపయోగిస్తున్నటువంటి ఈజ్కి అతనిది అని అర్థం వస్తుంది. ఇట్స్ బోన్ ఈజ్ ఓల్డ్, ఇట్స్ అనేది ఉంది కదా, ఇట్స్ బోన్ ఈజ్ ఓల్డ్ అన్నాము. ఇట్స్ బోన్ అంటే దాని ఎముక, ఏదో జంతువు యొక్క ఎముక అనేది చాలా కాలం క్రితం అక్కడ ఉంది. అది చచ్చిపోయిన జంతువు కావచ్చు, దాని యొక్క ఎముక ఎక్కడో చోట ఉంది, అది చాలా పాతది అని చెబుతున్నాడు. అది ఎప్పుడుదో అన్నట్టుగా ఇట్స్ బోన్ ఈజ్ ఓల్డ్. ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్లో కూడా జంతువుల యొక్క బోన్స్ బయటపడుతూ ఉంటాయి. అప్పుడు ఇట్స్ బోన్ ఈజ్ ఓల్డ్ అంటాం. ఆ సందర్భంలో ఇక్కడ వాడుతున్నాడు. ఈ ఇట్స్ అనేది తెలుగులో ఏంటి? దాని ఎముక, దాని అని వచ్చింది. అదే పొసెసివ్ ప్రొనౌన్స్లో ఏమొస్తుంది? పొసెసివ్ ప్రొనౌన్స్లో ఇట్స్ అనేది అంతగా ఉపయోగించరు. ఇక్కడ వీ డు నాట్ యూజ్ ఇట్స్
యాజ్ ఏ పొసెసివ్ ప్రొనౌన్. పొసెసివ్ ప్రొనౌన్గా ఇట్స్ ఉపయోగించాం, ఇది గుర్తుంచుకోవాలి. ఇంకొకటి మనం ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఏంటిది, వి అని చెప్పుకున్నాం. ఈ వి అనేది పొసెసివ్ యాడ్జెక్టివ్ వచ్చేసరికి అవర్ అని వస్తుంది. అవర్ అంటే ఏంటి అర్థం, అవర్ బాడీస్ నాయిసీ అని ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. అవర్ బాడీ అంటే ఏంటిది, మా పక్షి నా కాదు మా పక్షి బాగా అల్లరి చేస్తుంది. ఇక్కడ అవర్ అనేది మా అని వచ్చింది. అవర్స్ అంటే ఏంటి, ద బాడీస్ అవర్స్, ఆ పక్షి మాది, అవర్స్ అంటే మాది, ఇది అర్థం చేసుకోవాలి. ఇంకొకటి వచ్చేసరికి ఇక్కడ సెకండ్ పర్సన్ సింగులర్ యు, ఇది పొసెసివ్ యాడ్జెక్టివ్ వచ్చేసరికి యువర్ హౌస్ ఈజ్ బిగ్, మీ ఇల్లు, లేకపోతే నీ ఇల్లు అని తెలుగులో వాడాం, మీ ఇల్లు అని వాడతాం. ఎందుకంటే ఇక్కడ సెకండ్ పర్సన్ ప్లూరల్. ఇక్కడ సెకండ్ పర్సన్ దగ్గరికి వచ్చేసరికి ఇంగ్లీష్లో ఒకే విధంగా కనపడినా మనం తెలుగులో కన్వర్ట్ చేసేసరికి మారుతూ ఉంటుంది. ఇక్కడ సెకండ్ పర్సన్ ప్లూరల్ వచ్చేసరికి యువర్ హౌస్ ఈజ్ బిగ్, మీ ఇల్లు చాలా పెద్దది. అదే పొసెసివ్ ప్రొనౌన్స్కి వచ్చేసరికి, పొసెసివ్ యాడ్జెక్టివ్ అయితే యువర్ అనేది మీ అని చెప్పబడుతుంది. పొసెసివ్ ప్రొనౌన్స్కి వచ్చేసరికి యువర్స్ అంటే ద హౌస్ ఈజ్ యువర్స్. ఇక్కడ బాగా గమనించాలి, ద హౌస్ ఈజ్ యువర్స్, ఆ ఇల్లు మీది. మీ అనేది వేరు, మీది అనేది వేరు. యువర్స్ అనేది మీది అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చేసరికి దేర్ కార్ ఈజ్ స్లో, వారి కారు లేకపోతే వారి వాహనం చాలా నెమ్మదిగా వెళ్తుంది అని అర్థం. వారి, ఇక్కడ పొసెసివ్ మనం చెప్పుకుంది వారి అంటే దేర్ అనేది పొసెసివ్ యాడ్జెక్టివ్. పొసెసివ్ ప్రొనౌన్ వచ్చేసరికి దేర్స్ అంటే ఏంటి, ద కార్ ఈస్ దేర్స్, ఆ కారు వారిది. ఇక్కడ గమనించాలి, వారిది అనేది పొసెసివ్ ప్రొనౌన్స్. ఈ విధంగా మనం దీన్ని అప్లై చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే రేపు రాబోయే క్లాసెస్లో టెన్సెస్ అయిన తర్వాత, మరి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్ అయిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ మధ్యలోనే ప్రాక్టీస్ మొదలు పెడతాం. ఈ ప్రాక్టీస్లో ఈ పర్సన్స్ తెలియాలి, అందుకని చెబుతున్నాం. వీటన్నిటినీ ఇప్పుడు విన్నారు కదా. ఇంకా జరిగినటువంటి మూడు క్లాసులు, ఇది 4వ క్లాసు, 4th క్లాస్. ఈ 4 క్లాసులను మళ్ళా వినండి. విన్న తర్వాత ఈ మీరు విన్నటువంటి పర్సన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ 3 టైప్స్ ఆఫ్ పర్సన్స్, సింగులర్, ప్లూరల్, ఆ తర్వాత పర్సన్స్ సబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాయి, తర్వాత ఆబ్జెక్ట్కి వెళ్తున్నప్పుడు అదే పర్సన్స్ ఎలా చేంజ్ అవుతాయి, అది చెప్పుకున్నాం. ఈరోజేమో పొసెసివ్ యాడ్జెక్టివ్స్, పొసెసివ్ ప్రొనౌన్స్ చెప్పుకున్నాం. ఇవన్నీ ఎక్కడన్నా వీటి బేస్ మీద సెంటెన్స్లు దొరుకుతాయని చూసి రాసుకోండి. అలా రాసినప్పుడు ఏమైంది అంటే మీరు కనెక్ట్ అవుతారు, బ్రెయిన్లో కనెక్ట్ అయ్యిద్ది. ఓకే, పర్సన్స్ అంటే ఇదా, ఇలా మారుతాయా, ఇలా ఉంటాయా, అంటే ఇలా మారుతున్నప్పుడు ఈ అర్థం వచ్చిద్దా అని బ్రెయిన్లో కనెక్ట్ చేసుకోవాలి. అలా కనెక్ట్ చేసుకుంటూ ఉన్నప్పుడు, ఈ ప్రాసెస్ ఫాలో అవుతున్నప్పుడు, మన బ్రెయిన్లో కనెక్ట్ చేసుకుంటూ ఉన్నప్పుడు మన మాతృభాష ఏంటి, మనం నేర్చుకునేటువంటి పరభాష ఇంగ్లీష్, ఈ ఇంగ్లీష్లోకి వస్తున్నటువంటి పదాలు ఏంటి, మన మాతృభాషలో వాటిని ఏమంటారు, అయితే కొన్ని డిఫరెన్సెస్ ఏమున్నాయి అనేది తెలిసిద్ది ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేయండి, మీకు 3 నెలల్లో ఇంగ్లీష్ వచ్చిద్ది.